బంగారు ప్రియులకు శుభవార్త. అవును. బంగారు ప్రియులకు అదిరిపోయే శుభవార్త అయితే రాబోతోంది. మళ్ళీ 56,000కు రాబోతున్న బంగారం ధరలు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి కూడా పసిడి మంచి సాధనమే. బసిడితో పాటు వెండికి మంచి గిరాకీగానే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో అవసరం. అయితే తెలుగు రాష్ట్రాల్లో మన ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో మనం చూసుకుంటే బంగారం అయితే రేట్లు భారీగా తగ్గుతూ ఉన్నాయి. బంగారు స్వచ్ఛతను క్యారెట్లో కొలుస్తారు, అందరికీ తెలిసిందే. 24 క్యారెట్ల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే ప్రజెంటు ఈ 22 గ్రాములేమో ఆర్నమెంట్లకు సంబంధించి, 24 క్యారెట్లేమో బిస్కెట్లకు సంబంధించి అయితే ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని దుకాణాల ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. దీనివల్ల ధర తక్కువ కనబడుతుంది. ఆభరణం నచ్చి బిల్లు వేసుకున్నప్పుడు పన్నులు, సుంకాలు కలిపితే ఏ ప్రాంతంలోనైనా బంగారం ఒకే ధర అయితే ఉంటుంది. కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తారు. అప్పుడు 3% జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతూ ఉంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఆభరణం అక్కడ మరమ్మతులకు బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం అనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ జూలై, ఆగస్టు కల్లా బంగారం అనేది 56,000 వరకు కూడా దిగొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట. అందులో భాగంగానే ఇప్పటికొచ్చి ఆల్రెడీ 4,000 చిల్లర అయితే తగ్గింది. అలాగే మొత్తం జూలై, ఆగస్టు వచ్చేటప్పటికి మరింతగా అయితే తగ్గి 56,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బంగారు ప్రియులందరికీ కూడా. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.